అక్కడ ఇద్దరు తాగుతుర్రట. తాగుతుంటే ఇక్కడ కూర్చొని ఎందుకు తాగుతుర్రు అని అడిగిండట. అది మాదే షాపు అంటే నిన్ను చంపడానికి వచ్చినాం, నిన్ను చంపమని పంపించారు, నిన్ను ఇలా చంపినాకనే పోతామని అన్నారట. అన్నాక ఈయనే తప్పించుకున్నాడట, గుండెత్తేయడానికి వస్తే తప్పించుకున్నాడట. తప్పించుకొని మళ్ళీ అతను వెనుక ఊరికి నిన్ను ఎవరు పంపించిర్రు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగితే మురళీధర్ రెడ్డి పంపించిండు మమ్మల్ని అని చెప్పిండట. చెప్పిన తర్వాత ఎందుకు దేనికి అంటే ఏమో మాకు తెలియదు, నిన్ను పంపించిర్రు, మమ్మల్ని పంపించిర్రు అని చెప్పిరట. మురళీధర్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ, పర్సనల్ పిఏ, వంగల మురళీధర్ రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, వాళ్ళిద్దరు అన్నదమ్ములే దీనికి కారణం. అదే వాళ్ళు కేసు పెట్టించిర్రు, వాళ్ళే మా షాప్లోకి వచ్చిర్రు, మా ఆయన్నే కొట్టిర్రు, మళ్ళీ వాళ్ళే మా ఆయన మీద ఉల్టా ఎస్టీ కేసు పెట్టించిర్రు. బేతెల్ రాజేందర్ రెడ్డి, బేతెల్ సమత రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ను. ఈయనకు అన్యాయంగా తినుడు ఆయనకు తెలియదు, ఏదన్నా ఉంటే ముఖాముఖి అంటాడు అనేసరికి ప్రశ్నించేసరికి వాళ్ళకి అట్లా ప్రశ్నించద్దు. దీనికోసమే ఈ గొడవ అసలు మా ఆయన సప్పటికనే వేయిండు. పోయిన తర్వాత అక్కడికి అయిన తర్వాత ఆ ఇష్యూ అయింది. అదే కొట్టి వాళ్ళు పంపించిండు ఇద్దరిని. అది పాత గొడవలు ఏం లేవు, అదే ఆయన ప్రశ్నించుతాడు. ప్రశ్నించద్దు ఏదంటే ఇప్పుడు వాళ్ళకి అన్యాయంగా తినడు బాగా అలవాటు, అన్యాయంగా తింటే ఇది ఎందుకు అంటే అది ప్రశ్నించద్దు. వాళ్ళకు చేసిందంతా వాళ్ళే. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన అసలు తట్టుకోలేకపోతున్నాను, చంపేయరని మాట్లాడుతుండు. నా పేరు బేతెల్ సమత రాజేందర్ రెడ్డి, నేను మాజీ సర్పంచ్. మా ఆయన్నే. ఏ న్యాయం కావాలా ఇప్పుడు దీనికి పరిస్థితి ఏంది, దీనికి నష్టపరిహారం కట్టియాలి, కేసు ఏంది, ఇదంతా నాకు క్లియర్ కావాలి. లేదంటే నేను పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందట కూర్చుండా, ఎమ్మెల్యే ఇంటి ముందట కూర్చుండా, మరి ఇదేంది ఇట్లా అన్యాయంగా చేసి ఇట్లా చేయమని చెప్తాండ ఎమ్మెల్యే పిఏకు. సరే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.